చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఈరోజు ఫిష్ ఫ్రై చేసుకుందాం. ఫిష్ ఫ్రైకి ముందుగా చాప ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవాలి. కారం, ఉప్పు, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకుని చాప ముక్కలకి పట్టించుకుని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఫిష్ ఫ్రై టేస్ట్గా రావాలి అండ్ మాడకుండా ఉండాలి పైన మసాలా అంతా అంటే ఒక టిప్ ఉంది. ఏంటంటే ఫస్ట్ ఈ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి విడిగా. వీటిని సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ప్యాన్లోంచి తీసుకోవాలి. అప్పుడు మసాలాను ఆడుకుని ఆ మసాలాని ఫ్రై చేసుకున్నాక అప్పుడు ముక్కలు వేసుకుని మిక్స్ చేసుకుంటే సూపర్గా వస్తుంది. ఈ టిప్ని ఫాలో అవుతూ కనుక చేశారంటే ఫిష్ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫిష్ ఫ్రై మసాలాకి ఏమేం కావాలో చూద్దాం. ప్లేట్లో చూపించిన మసాలాలన్నీ పెట్టుకొని బరకగా మిక్సీ చేసుకోవాలి. అప్పుడు వాటర్ యాడ్ చేసుకుని దాన్ని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పీసెస్ మీద కారం వేసుకుని మొత్తం వాటి మీద రాసుకున్నాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా పేస్ట్ ప్యూరీని అందులో పోసేయాలి. పోసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని కలర్ కొంచెం చేంజ్ అయినప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చాప ముక్కల్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి సిమ్లో ఉడికిస్తే ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. దీన్ని బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.